రాత్రి 7:30 మీ ఈటీవీలో. అనుకున్నట్టుగానే పెళ్లి మొత్తానికి ఆపేశారు. వాళ్ళు గెలిచామనుకుంటున్నారు, మనం ఓడిపోయాం వదినా. ఎట్టి పరిస్థితుల్లో ఈ వాణి ఓటమిని ఒప్పుకోదు. పెళ్లి కూతుర్ని రానివ్వకుండా చేసినా ఇంకా రాజేష్ పెళ్లి కొడుకుగా మండపంలోనే ఉన్నాడు. నా నిర్ణయం మారదు. నా కొడుక్కి ఎలా పెళ్లి చేయాలో నాకు తెలుసు. అయ్యో పిచ్చిదాన, అసలు గేమ్ ఇప్పుడు మొదలైందే. పెళ్లి కూతుర్ని ఆపింది నేనే, పెళ్లి కొడుకుని పంపించింది కూడా నేనే. మీ అత్త ఇప్పుడు పెళ్లి మండపానికి వెళ్ళి ఏ నిర్ణయం తీసుకోబోతుందో నీకు తెలుసా? నా కూతుర్నిచ్చి నీ భర్తకి పెళ్లి చేయబోతుంది. నన్ను రెచ్చగొట్టావు కదా. నేనిక్కడికి వచ్చిందే నా కూతురికి రాజేష్కి పెళ్లి చేయడానికి. ఇదే మండపంలో వాళ్ళిద్దరికి ఇంకొద్దిసేపట్లో పెళ్లి జరగబోతుంది. నువ్వొచ్చి అక్షింతలు వేద్దు గాని రా. ఒక గండం తప్పింది అనుకునే లోపే ఇంకో ప్రమాదం రాబోతుంది. ఇది ఖచ్చితంగా మౌనికకి రాజేష్కి పెళ్లి చేసేస్తుంది. ఇప్పుడు ఈ పెళ్లిని ఎలా ఆపాలి? ఏమండి, మీకు దండం పెడతాను, ప్లీజ్ అండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, ఒక్కసారి డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. నేను వెళ్ళకపోతే అక్కడ వింధ్య జీవితం నాశనం అయిపోతుంది. నేను వెళ్ళాలండి, ప్లీజ్. పాపం అన్నయ్య, వదినని గదిలో బంధించారు. తను ఒట్టి మనిషి కూడా కాదు, ఏడుస్తుంది. దానివల్ల మనం సాధించేదేమీ లేదు. డాక్టర్లు చెప్పినట్లు మళ్ళీ ప్రాబ్లం వస్తుందన్నయ్య. అక్కడికి వెళ్ళినా ఇక్కడున్నా అదే సమస్య. నా మాట విని తాళం తీయండి అన్నయ్య. శ్రీజ, ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు ఇచ్చావంటే చంప పగల కొడతాను. నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు. ముందు నువ్వు నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. చెప్తుంది నీకే, వెళ్ళు వెళ్ళు. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, ప్లీజ్ ఒక్కసారి డోర్ ఓపెన్ చేయండి అత్తయ్య. అత్తయ్య అత్తయ్య, మనందరం కలిసి వెళ్దాం. అక్కడ రాజేష్కి మౌనికకి పెళ్లి జరిగిపోతుంది. రాధిక వచ్చిందే రాజేష్కి మౌనికకి పెళ్లి చేసి వింధ్యని ఇంట్లో నుంచి పంపించడానికి. మౌనిక రాజేష్ని ముందు నుంచి ఇష్టపడుతుంది. వాణి అత్తయ్యకి మౌనిక మోసం చేస్తుందని తెలియదు. చెప్పుడు మాటల వల్ల ఇన్నాళ్ళు వింధ్య మోసపోయింది. ఇప్పుడు వాణి అత్తయ్య మోసపోతుంది. అత్తయ్య, ఒక్కసారి, కనీసం ఒక్కసారి నన్ను ఫోన్లోనైనా మాట్లాడివ్వండి ప్లీజ్ అత్తయ్య. నువ్వేం మాట్లాడక్కర్లేదు. నీకొకసారి చెప్తే అర్థం కావట్లేదా? మనకు సంబంధం లేని విషయం గురించి నువ్వు బాధపడుతుంటే బిడ్డకు సమస్య వస్తుంది. కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించు. ఒక తల్లిగా నువ్వు నీ బిడ్డను దూరం చేసుకోకు. ఈసారి డాక్టర్ చెప్పినట్లు ఏదైనా ప్రమాదం జరిగితే మళ్ళీ నీకు తల్లయ్యే అవకాశం కూడా ఉండదు. అనవసరంగా వాళ్ళ గురించి ఆలోచించుకో. భగవంతుడున్నాడు. మంచి వాళ్ళకి మంచి చేస్తాడు, చెడ్డ వాళ్ళకి చెడు చేస్తాడు.
వాణి ఏం పిచ్చిది కాదు, వింధ్య అమాయకురాలేం కాదు, రాజేష్ కూడా మూర్ఖుడు కాదు. భార్యను దూరం చేస్తుంటే అమ్మని ఎదిరించలేడా, సమాధానం చెప్పుకోలేడా? అయినా కట్టుకున్న భార్య కన్నబిడ్డ ఉండగా రాజేష్ వేరే అమ్మాయి మెళ్ళలో ఎలా తాళి కడతాడు? కాదు కూడదు అని బలవంతం చేసి తాళి కట్టిస్తానంటే రాజేష్ ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేనివాడా? వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. నువ్వు మన గురించి, మన కుటుంబం గురించి ఆలోచించకపోయినా కనీసం నీ కడుపులో ఉన్న పెరుగుతున్న బిడ్డ గురించైనా ఆలోచించు. ఇంకా వింధ్య వింధ్య అని అక్కడికి వెళ్తా ఇక్కడికి వెళ్తా అని ఆ పెళ్ళి ఆపుతా ఈ పెళ్ళి ఆపుతానని నువ్వేం కబుర్లు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు డెలివరీ అయ్యేంత వరకు నువ్వేమీ ఆలోచించడానికి వీల్లేదు, ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ప్రశాంతంగా ఉండు. నువ్వు ఏడుస్తూ కూర్చుంటే సమస్య ఇంకా పెద్దదవుతుంది. ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగితే సంధ్య, నువ్వు కూడా ఈ ఇంట్లో ఉండే స్థానాన్ని కోల్పోతావు. నువ్వు బాగా గుర్తుపెట్టుకో, వింధ్య గురించి కాదు, ముందు నీ గురించి ఆలోచించుకో. అమ్మా, ఏమండి ఏమండి మీరైనా అర్థం చేసుకోండి. నన్ను ఒక్కసారి మాట్లాడివ్వండి ప్లీజ్ అండి. ఒక్కసారి వింధ్య దగ్గరికి తీసుకెళ్ళండి. మన బిడ్డకేం కాదు. వింధ్యని కాపాడుకుంటాను, నా బిడ్డని కూడా కాపాడుకుంటాను. మీ కాళ్ళు పట్టుకుంటానండి ప్లీజ్. డోర్ ఓపెన్ చేయండి ప్లీజ్. చిన్ని, త్వరగా కానీ, ఆలస్యం అవుతుంది. మీ పిన్నొచ్చి లగేజీలు సర్దుకుని వెళ్ళిపోమంటుంది. అక్కడ రాజేష్ పెళ్ళి ఆగిపోయే, ఇక్కడ మీ పిన్ని పెళ్లి కూడా ఆగిపోయింది. దరిద్రం వదిలిపోయింది. ఇక మనం ఇక్కడి నుంచి మీ పిన్నిని తీసుకుని వెళ్ళిపోతే ఇక్కడ ఉండేవాళ్ళు సంతోషంగా ఉంటారు. వింధ్య రాజేష్లు కలిసే ఉంటారు. ఇంకా చూడు, జీవితంలో మనం ఏదైనా మంచి పని చేసామంటే ఈ పెళ్ళి ఆపడమే. సన్నీ, ఈ పెళ్లి మనం ఎప్పుడు ఆపాము? చిన్ని, అసలు రామ్ గోడ దూకి బయటికి పారిపోవడానికి కారణమే నేను. పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు. మాటి మాటికి బాత్రూంలోకి వెళ్తున్నాడు, బయటికి వస్తున్నాడు. ఇలా కాదు అని వాడిని బయటికి పంపించాలని ఒక చీర కట్టి పైనుంచి కిందకి దించి నేనే పంపించాను. వాణ్ణి చూస్తే తాగుబోతులా ఉన్నాడు. తాళి కట్టడానికి ముందు కూడా ఇలా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశాడు. ఒక విధంగా వాడు పారిపోవడానికి సహాయం చేసింది నేనే చిన్ని. సన్నీ, ఆ, నువ్వు చాలా గ్రేట్. సన్నీ సన్నీ సన్నీ, అవతల పెళ్లి ముహూర్తానికి టైం దగ్గర పడుతుంటే ఇంకా ఇక్కడేం చేస్తున్నారు? పదండి. ఏంటత్తా, చాలా కష్టపడి పెళ్లి కొడుకుని పంపించాక కూడా నువ్వు ఇంకా పెళ్లి చేసుకుంటున్నావా? అయినా పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కొడుకు ఉండాలి కదా. నేను పెళ్లి చేసుకోవడం ఏంట్రా? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? అత్త, నాకంతా తెలుసు. మళ్ళీ కొత్తగా మాట్లాడుతున్నావేంటి? ఆ రామ్ గారిని ప్రేమించింది నువ్వు. పెళ్లి కావాల్సిన కూతురుని ఇంట్లో పెట్టుకుని కూడా వాడి ఆస్తి కోసం వాడిని లైన్లో పెట్టి వాడి క్రెడిట్ కార్డు, వాడి డెబిట్ కార్డు వాడిని అప్పనంగా నాకేసి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది నువ్వు. నీకు రామ్కి పెళ్లి జరగకుండా ఉండడానికే వాణ్ణి నేను ఇక్కడి నుంచి పంపించేశాను. ఇప్పుడేమో నువ్వు వచ్చి మళ్ళీ పెళ్ళి అని అదే మాట మాట్లాడుతున్నావు. అసలు కన్న కూతురుని ఇంట్లో పెట్టుకుని ఈ వయసులో నీకు పెళ్ళేంటత్తా? సిగ్గులేదా నీకు అసలు? సన్నీ, చెప్పండి. ఒక్కసారి ఇలా రామ్మా రా.
ఉమ్, రా. ఏంటి చంపేస్తానురా నిన్ను. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే ప్రాణాలు తీసేస్తాను. నాకు పెళ్ళేంట్రా? నీ కంటికి ఎలా కనబడుతున్నాను? అసలు నా వయసేంటి, నేనేంటి? ఇదే కదత్తా ఇన్ని రోజుల నుంచి నేను చెప్పేది. ఒరే పిచ్చోడా, పెళ్లి కొడుకొచ్చింది నన్ను చూడ్డానికి కాదురా, మౌనికని చూడ్డానికి. అదేంటి వాడికి నీకు పెళ్లి కదా? ఇదిగో నువ్వు ఆ మాట అన్నావంటే నిన్ను చంపేస్తాను. నాకు వాడికి పెళ్ళేంట్రా? నా కూతురికి వాడికి పెళ్ళి. పొద్దు పొద్దున్న ఎంత తాగావ్రా? పెళ్ళి కూతురుకో తల్లికో కూడా తెలియట్లేదా? అసలు మనం ఈ ఇంటికొచ్చిందే రాజేష్కి మౌనికకి పెళ్లి చేయడం కోసం. మౌనిక పెళ్ళొదిలేసి నా పెళ్ళంటావేంట్రా? అత్త నువ్వు కొడితే కొట్టావు గాని మంచి శుభవార్త చెప్పావు. నువ్వు అనవసరంగా పెళ్లి చేసుకుని హనీమూన్కి వెళ్తావేమో, మళ్ళీ మీ ఇద్దరికి కొడుకో కూతురో పుడితే చాలా అసహ్యంగా ఉంటుందని రోజు ఊహించుకుంటూ నేను నిద్ర కూడా పోవట్లేదు. మొత్తానికి శుభవార్త చెప్పావత్త. పెళ్లి నీ కాదు కదా? చాలా సంతోషం. ఒరే ఒరే మెంటలోడా, మౌనికకి రాజేష్కి పెళ్ళి. అక్కడికొచ్చి ఏర్పాట్లు చూడండి. వద్దండి యదో సంతాన్. ఇదెక్కడి గోలా? అత్త పెళ్ళ ఆగిపోయింది, మళ్ళీ కూతురు పెళ్ళ, అది కూడా రాజేష్తోనా? సన్నీ, రాజేషు మౌనికకి పెళ్లి జరిగితే పాపం వింధ్యకి అన్యాయం జరుగుతుంది. మనం ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలి. అవును, ఆ పెళ్లి కొడుకుని పంపించాను, ఈ పెళ్లి కొడుకుని కూడా పంపిస్తాను. నేనుండగా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. పదవే. అత్తయ్య, అత్తయ్య, నా జీవితం కొలాప్స్ అయిపోయింది అత్తయ్య. నన్ను ఇంకెవరు పెళ్లి చేసుకుంటారు? పెళ్లి పిట్టల మీద కూర్చోవలసిన పెళ్లి కొడుకేమో ఎక్కడికో పారిపోయాడు. నాకిష్టం ఉన్నా లేకపోయినా నువ్వు చెప్పావని నేను కాదనకుండా తల వంచుకొని మరీ తాళి కట్టించుకోవాలనుకుంటుంటే ఇలా జరిగిందేంటి అత్తయ్య? నా జీవితంతో ఆ సంధ్య వింధ్య కలిసి ఇలా ఆడుకుంటున్నారేంటి అత్తయ్య? ఆహా, నా కూతురు నేను చెప్పిన దానికంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తుంది. అత్తయ్య, బంధువులందరికీ నేనేం సమాధానం చెప్పుకోవాలి? పెళ్లి కొడుకు ఎందుకు పారిపోయాడని నన్ను అడిగితే అసలు నేను తల ఇలా ఎత్తుకోను? ఈ అవమానం భరించడం కంటే ఏ నుయ్యో గొయ్యో చూసుకొని చచ్చిపోవడం బెటర్ అత్తయ్య. మావయ్య, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఏంటి మౌనిక, ఏంటిది? ఏదో కొంపలారిపోయినట్టు మాట్లాడుతున్నావు. ఈ పెళ్లి ఆగిపోయినంత మాత్రాన నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుందా? ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం వస్తుంది. నువ్వేం కంగారు పడొద్దు. 2 రోజులు తిరక్కముందే ఇంకో మంచి సంబంధం తీసుకొచ్చి నీ పెళ్లి చేస్తాం. మళ్ళీ ఆ పెళ్లి కొడుకు కూడా పారిపోడు అని గ్యారంటీ ఏంటి మావయ్య? అయినా ఆడపిల్లని నా ప్లేస్లో ఉంటే ఆ బాధ ఏంటో మీకే తెలుస్తుంది. మౌనిక, నీ అదృష్టం ఇంకా బాగుంది కాబట్టే తాళి కట్టకముందే పారిపోయాడు. తాళి కట్టాక పారిపోయుంటే నువ్వేం చేసేదానివి? ఇప్పటికే వాణి చాలా డిస్టర్బెన్స్గా ఉంది. అది చాలదన్నట్టు నువ్వు దొంగ ఏడుపు ఏడుస్తూ ఇంకా వాణిని రెచ్చగొడుతున్నావేంటి?
వాణి, అంతా తర్వాత ఆలోచిద్దాం. ముందు ఈ పెళ్లిని పోస్ట్ పోన్ చెయ్యి. ఏంటన్నయ్య గారు మీరు అలా మాట్లాడుతున్నారు? ఆడపిల్ల పెళ్లి పీటల మీద ఆగిపోతే బాధ ఉండదా? ప్రస్తుతానికి క్యాన్సిల్ చేస్తారు, 2-3 రోజుల తర్వాత ఇంకో సంబంధం తీసుకొస్తారు. కానీ ఆ పెళ్లి కొడుకు కూడా పారిపోడని గ్యారంటీ ఏంటన్నయ్యా? మీరు ఎవరో ఒకరిని బలవంతంగా పట్టుకొచ్చి నా కూతురు మెడలో తాళి కట్టించినా సరే, తాళి కట్టిన తర్వాత అతను పారిపోడు అని గ్యారంటీ ఏంటన్నయ్యా? ఒకడిని బలవంతంగా తీసుకురావాలి, బలవంతంగా తాళి కట్టించాలి, బలవంతంగా కాపురం చేయించాలి అంటే అసలు అసలు ఎలా కుదురుతుందన్నయ్యా? మౌనిక జీవితం బాగుపడేది ఎప్పుడన్నయ్యా? ఈ సంధ్య వింధ్యలు ఉన్నంతకాలం నా కూతురుకి పెళ్లి కాదన్నయ్యా. రాజేష్కి కూడా పెళ్లి కాదు. పైగా వాళ్ళు కావాలనే దెబ్బ కొట్టారన్నయ్య. సంధ్య ఇంట్లో కూర్చొని డ్రామా మొత్తం ఆడుతుంది. తను ఇంట్లో కూర్చొని వాణి వదిన్ని ఓడించింది. నా పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, కానీ అత్తయ్య మాత్రం ఎప్పుడు ఓడిపోకూడదు. అత్తయ్య, నువ్వేం బాధపడొద్దు. ఏం చేయమంటావో చెప్పు, నీకోసం నేను ప్రాణమైనా ఇస్తాను. కానీ నువ్వు నెగ్గాలత్తయ్య. ఏంటి నెగ్గేది? పెళ్లి కొడుకు లేడు, పెళ్లి కూతురు లేదు. ప్రస్తుతానికైతే ఆ 7 పాపి కాస్త ప్రశాంతంగా ఆలోచించుకోవడానికి మాకు టైం ఇవ్వండి. ఏం టైం ఇవ్వాలి? ఎందుకు టైం ఇవ్వాలి? మౌనికకి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను చెప్పానని చెప్పి తను ఈ పెళ్లికి ఒప్పుకుంది. కానీ నన్ను దెబ్బ కొట్టడం కోసం అన్యాయంగా మౌనిక జీవితాన్ని బలి చేశారు. ఆడపిల్లను ఒప్పించి పెళ్లి ఫిక్స్ చేసి పీటల దాకా తీసుకొచ్చిన తర్వాత ఆ పెళ్లి కాస్త ఆగిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మనకంటూ ఒక కూతురుంటే తెలుస్తుందండి. ఇది 100% సంధ్యా వింధ్యలు చేసిన డ్యామేజ్. వాళ్ళుండగా మనం ఏమీ చెయ్యలేమని చెప్పి ఇది వాళ్ళు విసిరిన సవాల్. ఎక్కడ ఓడామో అక్కడే గెలవాలి అంటారు. వాళ్ళు నన్ను ఓడించారు. రాధిక చెప్పినట్టు ఏ సంబంధాన్ని రానివ్వరు, వచ్చిన సంబంధాన్ని ముడిపడనివ్వరు. ఒకవేళ తాళి కట్టించినా సరే వాడి చేత కాపురం చేయించలేం. ఇక నా ముందున్నది 2 సవాళ్లు. ఒకటి మౌనిక జీవితం, 2 నా కొడుకు జీవితం. వీళ్ల సమస్య పరిష్కరించాలి అంటే ఎవరో ఒకరిని తీసుకొచ్చి వీళ్ళకి పెళ్లి చేయడం కాదు. నేను సంధ్య వింధ్యల మీద గెలవాలి అంటే ఈ ముహూర్తానికే రాజేష్ పెళ్లి జరగాలి. మరోవైపు మౌనిక పెళ్లి కూడా జరగాలి. అప్పుడే నేను తలెత్తుకోగలను. అది కరెక్టే వాణి. కాని రాజేష్ పెళ్లి చేయాలంటే అమ్మాయి రమ్య లేదు, ఇక్కడేమో రామ్ లేడు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లేకుండా వీళ్ల పెళ్లిళ్ళు ఎలా చేస్తాం? ఇప్పటికిప్పుడు అమ్మాయి అబ్బాయి ఎక్కడ దొరుకుతారు? పైగా ముహూర్తానికి టైం కూడా దగ్గర పడింది. నా మాట వినువాణి, 1-2 రోజులు ఈ పెళ్లిళ్ళు పోస్ట్ పోన్ చెయ్యి. ఇది జీవితానికి సంబంధించింది. తొందరపడి ఎలా అంటే అలా నిర్ణయం తీసుకోకూడదు. ఇప్పటికే ఆలస్యమైంది. ఇంకా ఆగే సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. మౌనికకి పెళ్లి కొడుకు కావాలి, రాజేష్కి పెళ్లి కూతురు కావాలి, అంతే కదా? వీళ్ల కోసం ఎక్కడెక్కడో తిరగడం ఎందుకు? రాజేష్కి మౌనికకి ఎందుకు పెళ్లి చేయకూడదు? వాణి, ఏం మాట్లాడుతున్నావు? రాజేష్కి మౌనికకి పెళ్ళేంటి? రాధిక, నువ్వు చెప్పు.
నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయడం నీకిష్టమేనా? అంటే అంటే వదిన అది నీకంతగా ఇబ్బంది ఉంటే చెప్పు రాధిక, నేనేం ఒత్తిడి చేయడం లేదు. అత్తయ్య నువ్వు అడిగితే గంగలు దూకమన్నా నేను దూకుతాను. బావని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. బావకి అభ్యంతరం లేకపోతే నేను ఇప్పుడే వెళ్ళి పెళ్లి పెట్టెల మీద కూర్చుంటాను. నా మెళ్ళో తాళి కట్టమని నువ్వు చెప్పత్తయ్యా. నా కొడుకు నీ మెళ్ళో తాళి కట్టడానికి ఒప్పుకుంటాడు. ఈ పెళ్లి అనుకున్న ముహూర్తానికి జరగాలి అంటే, ఆ సంధ్య వింధ్యలపైన నేను పైచేయి సాధించాలి అంటే, వాళ్ళ మీద నేను గెలవాలి అంటే మౌనికకి రాజేష్కి పెళ్లి చెయ్యాలి. ఇన్నాళ్ళు మౌనిక రాజేష్ కలిసి ఉండడం ఏమాత్రం కుదరదు అనుకున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, వీళ్ళిద్దరినీ కలిపే బాధ్యత నాది. నా కొడుకు మౌనిక మెళ్ళో తాళి కడతాడు. ఈ పెళ్లి ఎవరొచ్చి ఆపుతారో నేను చూస్తాను. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? పంతానికి వెళ్ళి ఏ డెసిషన్ పడితే ఆ డెసిషన్ తీసుకుంటున్నావా నువ్వు? ముందు వెనుక ఆలోచించడం లేదు. అమ్మా, నీకు తెలుసు కదా మౌనిక మీద నాకు అలాంటి అభిప్రాయం లేదు అని. ఇప్పుడు మళ్ళీ ఏంటిదంతా? రాజేష్, నేనేం చేసినా నీ మంచి గురించే చేస్తాను, ఆలోచించే చేస్తాను. నీ లైఫ్ బావుండాలి అంటే నువ్వు మరో అమ్మాయి మెళ్ళలో తాళి కట్టాలి. నా మాట విని మౌనికని నువ్వు పెళ్లి చేసుకో. మీ ఆయన పెళ్లి చూపులకి బాగా హడావిడి చేసినప్పుడు మరి పెళ్లికి కూడా హడావిడి చేయాలి కదా. ఏమైపోయింది? ఈ స్నేహితురాలు ఎక్కడుంది? రమ్మను, వచ్చి ఆ పెళ్ళి ఆపమను. ప్లీజ్ అత్తయ్య, నేను వెళ్ళకపోతే అక్కడ వింధ్య జీవితం నాశనం అయిపోతుంది. నోర్మి, నా భార్యని నేను బయటికి పంపిస్తున్నాను. అడ్డుపడ్డానికి నువ్వెవరమ్మా? సంధ్య, వెళ్ళి నీ వింధ్యని కాపాడుకో.